దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి వారం దినాలు ప్రభు తన ఉచితమైన కృపలో మనల్ని కాపాడి మనందరం కలిసి ప్రభు యొక్క పాద సన్నిధిలో మరొకసారి ఇటు విధంగా ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేశారు. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. గత కీర్తన భాగంలో ప్రభుని మనం ఎలాగో ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో భక్తుని యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. నా పూర్ణమైన హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాననేటువంటి మాట మనం జ్ఞానం చేసాం. ఈ 10వ కీర్తనలోంచి కూడా కొన్ని మాటలు మనం త్వరగానే జ్ఞానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, శ్రమ దుఃఖం మనకి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఎవరొకరు సహాయం కావాలని కోరుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, కొలుస్తున్నామో ఆ దేవుడు మాటిచ్చిన ప్రకారంగా ఆపద కాలంలో, అపాయంలో ఆయన మనకు తోడుగా ఉండాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ కీర్తన భాగంలో మనం చూస్తే తోడుగా ఉంటాడనుకున్నటువంటి దేవుడు దూరం అయ్యాడట. దగ్గరగా ఉంటాడనుకున్న దేవుడు దూరం అయిపోయాడట. వీళ్ళతో కలిసి ఉంటాడనుకున్న దేవుడు వీళ్ళకి దూరంగా ఉన్నాడట. ఎందువల్ల అని అడుగుతున్నారు. ఎందువల్ల? యెహోవా ఎందుకు దాగి ఉన్నావు అంటే దేవుడు వీళ్ళకి దూరం అయ్యాడు, వీళ్ళకి దగ్గర లేకుండా దాక్కున్నాడట. అంటే 46వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపద కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని. ఎవరైనా ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు ఆయన నమ్ముకోదగిన సహాయకుడట. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆపద వచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు, ఆపద వచ్చినప్పుడు నేను ఉంటానని చెప్పిన దేవుడు, ఆపదలో నిన్ను ఆదుకుంటానని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే వీళ్ళకి దూరం అయ్యాడు. అయ్యి కరెంట్ అయ్యి మీరు కూర్చోబెట్టు, ఎడితే నీ దగ్గర కూర్చోబెట్టుకో. దిగు, గిట్టేనా దిగిపో, కూర్చో, కూర్చోరా, రానవకు, కూర్చోబెట్టు. అవి గమ్ముని కరెంటు వైర్లు అయ్యి గమ్ముని వాళ్ళు గమ్ముని లాగేయడానికి మనం ఏం చేయలేం. మనం వెళ్ళేటప్పటికి అక్కడికి జరగకుండా జరిగేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆపద కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కానీ ఇక్కడ ఈ కీర్తన భాగంలో మనం చూస్తే ఆపత్కాలములో ఎందుకు దాగి ఉన్నావు అంటే ఆపద వచ్చినప్పుడు ఆయన ఆదుకోవలసిన దేవుడు ఆదుకోవటం మానేశాడు. ఆపద వచ్చినప్పుడు వాళ్ళతో ఉండవలసిన దేవుడు వాళ్ళతో ఉండడం మానేశాడు. ఎందుకు అని ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి, 15వ వచనం. ఆదికాండం 28, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడచ్చు,
రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. ఎవరితోటి? యాకోబుతో. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో యాకోబు, నేను నిన్ను ఇడువను, ఎడబాయనని చెప్పాడు. నీవు మళ్ళా తిరిగి నీ దేశానికి వచ్చే పర్యంతం నేను నీకు తోడై ఉంటాను. ఇదిగో నేను నిన్ను ఇడువను, ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు. ఇంకా మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. స్వాధీనము చేసేదవు. యెహోషువ అన్నాడు, ఇదిగో యెహోషువ, నేను నిన్ను ఇడువను, ఎడబాయి, నువ్వు నిబ్బరము కలిగి ఎలాగుండాలా? ధైర్యంగా ఉండు అన్నాడు. ద్వితోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్నిడువాడు, నిన్ను ఆయన అన్నాడు, ఎడబాయడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ఆయనంత మాత్రమో నిన్ను ఎడవకుండా నువ్వేం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, పని పూనుకో, ఆయనంత మాత్రము నిన్ను ఇడువడు అని అక్కడ దావీదు తన కుమారుడంటే సొలొమోనుకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 13:5. నేను ఏమాత్రము ఇడువను, మిమ్మల్ని ఎన్నడను ఏం చేయను, ఎడబాయను. ఇది నేను చదివించిన మాటలన్నీ కూడా చూస్తే దేవుడైన యెహోవా మనకు చేసిన వాగ్దానం. ఇదిగో యాకోబు, నేను నిన్ను ఇడువను అన్నాడు. యెహోషువ అన్నాడు, నేను నిన్ను ఇడువను అన్నాడు. మోషేతో అన్నాడు, ఇదిగో నువ్వు పని పూనుకోండి, నేను మిమ్మల్ని ఇడువను అన్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అన్నాడు, ఆయన నిత్యము మీకు తోడుగా ఉంటాడు, మీరు చేయదలసిన పనుల్లో మీరు ముందుకు నడవండి, ఆయన మిమ్మల్ని ఇడువాడు, ఎడబాయుడు అన్నాడు. ఇక్కడ మన హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివినటువంటి భాగంలో కూడా చూస్తే ఇదిగో ఆయన మిమ్మల్ని ఎన్నడు ఇడువడు అనేటువంటి మాటలు మనం చదువుకున్నాం. మరి ఇడువనని చెప్పినటువంటి దేవుడు, ఎడబాయనని చెప్పిన దేవుడు, వదలనని చెప్పినటువంటి దేవుడు ఎందుకు వీళ్ళకి దూరం అయ్యాడు? అది మన ప్రశ్న. ఇడువనని ఆయనే చెప్పాడు, మిమ్మల్ని మరువునని ఆయనే చెప్పాడు, నిత్యము మీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి ఆయనే. కానీ ఆపదొచ్చేటప్పటికి ఏమయ్యాడట? ఆపత్కాలమున ఏమయ్యాడట? నువ్వు దాగి ఉన్నావు అంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అంటే దేవుడు మాటిచ్చి తప్పుతాడా? మరి ఎందుకు దేవుడు దాగున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ ఉదయకాలపు వేళలో జ్ఞానం చేద్దాం. దేవుడు మాటిచ్చాడు, నేను నిడువను, ఎడబాయనని, వదలనని. కానీ ఏం చేశాడట? ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? నువ్వెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాక్కున్నావు అని. ఎందుకు దాక్కున్నాడు? 22వ కీర్తన 1వ వచనం. నీవు నన్నేల విడనాడుచువి, వినక నీవేళ దూరంగా ఉన్నావు. చూడండి, నువ్వు నన్ను ఉత్తరం ఇవ్వకున్నావు, నన్ను విడిచిపెట్టేశావు,
నన్ను ఎందుకు ఇలా చేసావని అక్కడ భక్తుడు అడుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. 11వ కీర్తన 19వ వచనం. 11వ కీర్తన 19వ వచనం. 22వ కీర్తనే 11వ వచనం చూడు. 11వ వచనం. సహాయము చేయవాడు ఎవడును లేడు, నాకు దూరంగా ఉండకు. 19వ వచనం అదే అధ్యాయంలో. చాలమ్మ. 35వ కీర్తన 22వ వచనం. 35వ కీర్తన 22వ వచనం. ప్రభువా దూరముగా ఉండకు. 38వ కీర్తన 21వ వచనం. నన్ను విడవకుము నా దేవా, నాకు దూరముగా ఉండకుము. ఇలాగా చదివినటువంటి భాగాలన్నీ కూడా ఆయన ఇడువడు 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 అనే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ వీళ్ళ ప్రశ్నకి జవాబు ఏంటంటే దేవుడు వీళ్ళని విడిచిపెట్టాడు. ఆపద కాలంలో ఆయన దూరంగా దాక్కున్నాడు, వాళ్ళ దగ్గర లేకుండా. అపాయం వచ్చేసింది, ఉపాయం చెప్పేవాళ్ళు లేరు, చాలా బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్న వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ కీర్తన, ఆపత్కాలంలో నువ్వెందుకు దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కుంటాడు? మాట ఇచ్చిన దేవుడు ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కుంటాడు? రండి, యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తిరిగిరి. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ, నన్ను ఇడువనన్నావు, నాకు సైన్యానికి ముందుంటానన్నావు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావని తలను నేలకు మోపుకొని దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేయటం కనబడుతుంది. 7వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే తల నేలను మోపుకుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే మాటిచ్చాడు దేవుడు, ఇదిగో నీకు తోడుగా ఉంటాను, నువ్వు నడుచు మార్గంలో నీకు తోడుగా ఉంటాను, నీకంటే ముందు సైన్యానికి ముందు నేను నడుస్తానని చెప్పి మాటిచ్చాడు దేవుడు. కానీ ఏమయ్యాడు దేవుడు? వీళ్ళతో దూరంగా ఉన్నాడట, దగ్గర లేడట. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? వీళ్ళలో అవతల వాళ్ళు అమాలయకులంట 30 ఎనమండుగురిని చంపేశారంట ఇశ్రాయేలుని. ఎంతమందిని? 30 ఎనమండుగురు చచ్చిపోయారట. అయ్య బాబు, ఇదేంటి ప్రభువా, నువ్వు మాటిచ్చావు, సైన్యంతో ఉంటానన్నావు, నాతో ఉంటానన్నావు, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని తల నేల మోపుకుని ఏడుతుంటే యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోషువ, ఎందుకు తల నేల మోపుకుని ఏడుతున్నావు? ఇదిగో నేను చేయొద్దన్న పని మీలో ఒకడు చేశాడు. నేను ఏ పని అయితే చేయొద్దన్నానో, ఏది చేయకూడదని చెప్పానో అది మీలో ఒకడు చేశాడు కనుక ఇదిగో నేను మీకు తోడై ఉండకుండా దూరం అయిపోయాను. ఇప్పుడు మళ్ళా నేను మీకు తోడుగా ఉండాలంటే ఆ సబితమైంది చేసిన వాడు ఎవడో మీరు ఎత్తుకు పట్టుకుని ఆ సబితమైంది మీలో నుంచి తీసివేస్తే అప్పుడు నేను మీకు తోడై ఉంటానని చెప్పాడంట దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఉంటాను తోడుగా, వస్తాను నీతో, నీకు తోడు, అపాయంలో ఉంటాను తోడుగా అన్న చెప్పినటువంటి దేవుడు నిత్యం ఆయన మనకు తోడుగా ఉండాలంటే సబితమైన దానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమివ్వకూడదు తెలుసా? చోటు ఇవ్వకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు మనం చోటు ఇవ్వకూడదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల్లో మనం పాలుభాగస్తులు కాకూడదు. దేవునికి వ్యర్థమైనటువంటి పనుల్లో మనం పాల్గొనకూడదు. దేవునికి ఇష్టలుగానే మనం బ్రతకగలిగితే మాటిచ్చిన దేవుడు ఎప్పుడు మనకేమంటాడు తెలుసా? తోడుగా ఉంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు సబితమైంది మీలో నుంచి తీసివేయాలి. యెహోషువతో దేవుడు చెప్తున్నది అదే. నువ్వు ఏడిస్తే సుఖం లేదు, తల మోపుకుని ఏడిస్తే సుఖం లేదు. నేను మీకు తోడుగా ఉండాలంటే సబితమైంది మీలో నుంచి ఏం చేయాలా? తీసివేయాలా.
దేవునికి వ్యర్థంగా, దేవునికి అయిష్టమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఏదైతే నీలో ఉంటుందో అప్పుడు తప్పకుండా దేవుడు నీకు దూరంగా ఉంటాడు. వ్యర్థమైంది దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ఇష్టలుగా నువ్వు బ్రతకకపోయి, లోక భయం కన్నా వ్యసనాలకు నువ్వు ఒకవేళ బానిస అయిపోయాయి, దేవుడా నాకెందుకు తోడుగా లేవంటే ఉంటాడా? సినిమా హాల్కి వెళ్ళాం, అపాయం వచ్చింది, అక్కడ దేవుడు తోడుంటాడా? బ్రాందీ షాప్కి వెళ్ళాం, మెట్టు దిగుతున్నాడు, ముందుకెడిపోయాం, దేవుడు తోడుకుంటాడు అక్కడ? ఉంటాడా? ఎందుకు ఉంటానన్నావు, ఎందుకు లేవని అడగటానికి ఉంటుందా? ఎందుకని? ఆ మెట్టు మనం ఎక్కకూడదు, ఆ హాల్లోకి మనం పోకూడదు, కానీ వెళ్ళాం, అక్కడ ప్రభు ఉంటాడా? వేశ్యాగృహానికి వెళ్ళి కూర్చున్నాం, అక్కడ ప్రభు ఉంటాడా? మనతో వస్తాడా? ఇదిగో వస్తానన్నా కదా ప్రభా, రాలేదంటే అని అడుగుతాం అక్కడ? ఆలోచన చేయండి. వ్యర్థమైంది, శబితమైంది ఏదైతే మనలో ఉంటుందో అప్పుడు మనం దాన్ని బట్టి దేవుడు మనకు దూరం అయిపోతాడు, దాన్ని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, దాన్ని బట్టి దేవుడు మనకి దూరంగా ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? శబితమైంది మనలో ఉంది కాబట్టి. కాబట్టి శబితమైంది దాన్ని ఏం చేయాలంట? తీసివేయాలా. ఏం తీసేయాలా? శబితమైంది తీసివేయాలా. ఇప్పుడు యెహోషువ శబితమైంది ఏంటి, ఎవడు చేశాడు ఈ పని అని తప్పకుండా వెతికి ఆ శబితమైన దాన్ని తీయకపోతే ఇశ్రాయేలుకి ఎవరు తోడుగా ఉండనని చెప్పారు? దేవుడు తోడుగా ఉండనని చెప్పేశాడు. అప్పుడు ఏం చేశాడు యెహోషువ? ఏం చేశాడు? వెంటనే 12 గోత్రాలను పిలిచి, గోత్రాల పేర్లు చెప్పిన ఏమేశారు తెలుసా? లాటరీ వేశారు. లాటరీ వేస్తే ఎవరి గోత్రం మీదకి వచ్చింది? యోధా గోత్రం పట్టబడ్డది. జబ్దీ మనవడు ఆకాన్ అనేటువంటి వాడి మీదకి వచ్చింది లాటరీ. ఆకాన్ని పిలిచాడు దేవుడు. ఆకాన్ని పిలిచి మరి యెహోషువ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆకాను ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, శబితమైంది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుని ఎదుట నేను ఏం చేశాను తెలుసా? పాపము చేసింది నిజం. దేవుడు చెప్పిన మాట నేను మీరి, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని నేను చేశానయ్యా, నిజం, నేను చేసింది నిజం. దేవుడి సొమ్ములో, దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య ఆ భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఆకానంతా ఒప్పుకున్నాడట. అయ్యా నిజమండి, లాటరీ నా మీదకి వచ్చింది, కానీ నిజంగా నేనే చేశాను. ఏం చేశాను తెలుసా? దేవుడు చేయొద్దన్న పని చేశాను. నేను చూచి నేను ఆశించాను. నేను చూచి ఏం చేశాను? ఆశించాను. బంగారం, వెండి, దుస్తులు. ఏంటంట ఇక్కడ ఏం రాయబడ్డది? మంచి సీనారు పైవస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. నేను చూశాను. చూడగానే ఏం చేశాను తెలుసా? వాటిని ఆశించి నేనేం చేశాను? ఆశించి తీసుకున్నాను. అవి మెదలకొండగా పట్టుకొచ్చి నా గుడారములో ఏం చేసుకున్నాను? దాచాను. నా గుడారంలో వాటిని దాచాను. కావాలితే మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పినప్పుడు తాను చేసిన తప్పంతా కూడా ఏం చేసుకున్నాడు తెలుసా? ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న తర్వాత మనుషులు పంపి ఆకాని గుడారంలో
దాచబడినటువంటి ఆ వెండి బంగారం అన్నీ పట్టుకొచ్చారు. అవన్నీ పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు సభితమైంది ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళలో నుంచి తీసివేయాలి. తీసివేయడం కోసం ఏం చేశాడట? వెంటనే 12 గోత్రాల ప్రజలందరూ కలిపి ఆకాను భార్య, ఆకాను బిడలు, ఆకానుకు కలిగిన ఆస్తి అంతటిని కూడా బయటికి తీసుకొచ్చారు. వీటన్నిటిని తీసుకుని ఆకోరు లోయలోనికి వెళ్ళారు. ఎక్కడికి? ఆకోరు లోయ అనేటువంటి లోయలోకి తీసుకెళ్లారు. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడట? ఏమని చేశాడు చూడండి, ఇక్కడ రాయబడ్డది మాట చూస్తే, తరువాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ తెరహ కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తం పట్టుకుని ఆకోరులోనికి తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకోరు లోయ అని అంటే శ్రమ, బాధ అని అర్థం. ఎందుకు శ్రమ బాధ వచ్చింది? ఆకాను వల్ల ఇశ్రాయేలుకి శ్రమ బాధ వచ్చింది. ఎందుకు శ్రమ బాధ వచ్చింది? ఆకాను ఏం చేశాడంటే, దేవుడు అన్నాడంటే, ఆ యెరికో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ పట్టణంలో సభితమైంది కనుక ఏది మీరు ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు. ఏది మీరు ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు. కానీ ఏం చేశాడు? ఆకాను చూచి ఆశించాడట. దేవుడేమో ముట్టొద్దంటే వీడేం చేశాడు? చూచి ఆశించాడు. వెండి బంగారం వస్త్రాలు తెచ్చుకుని మెదలకుండా ఎవరికి తెలియకుండా గుడారంలో దాచుకున్నాడు. దాని పరిమాణం వలన జరిగింది ఏంటి తెలుసా? మీరు 6వ అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు వారిలో 36 మనుషులను హతము ఎంతమంది చంపేశారట? 36 చంపబడిపోయారట. ఇలా చంపబడితే కానీ యెహోషువకు ఎవరం రాలేదు. కొంతమందికి సవరం అవుతే కానీ ఏం రాదట, ఎవరం రాదట. యెరికో పట్టణంలో చేసిన తప్పు ఆయనటువంటి ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు 36 మంది చంపబడిపోయారు. తప్పు ఎక్కడ చేశాడు? యెరికో పట్టణంలో చేశాడు. ఇప్పుడు రెండో పట్టణం ఏంటంటే ఆయనటువంటి ఊరికి యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది? ఇక్కడ పనిష్మెంట్ వచ్చింది. ఇక్కడ 36 మంది చచ్చిపోయారు. అయ్యో ప్రభువా, ఎందుకు చచ్చిపోయారు నాయన? నువ్వు తోడుకుంటానన్నావు కదా, మా సైన్యం ఎందుకు చంపబడ్డదని చెప్పి యెహోషువ అప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏడిస్తే దేవుడు అన్నాడు, మీలో ఒకడు నేను చేయొద్దన్న పని చేశాడు. వాడు ఎవడో వెతికి పట్టుకుని మీలో నుంచి వాడిని తీసేస్తేనే కానీ నేను మీకు ఏమై ఉన్నాడు దేవుడు, తోడై ఉండనని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళందరూ లాటరీ చేశారు. ఆకాను దొరికాడు. ఆకాను భార్య, ఆకాను ఎద్దులు, ఆకాను పిల్లలు, ఆకాను గుడారం, ఆకాను కలిగిన సంపద అంతా పట్టుకుని ఆకోరు లోయలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ తలకు రాయేసి అంటే ఏం చేశారు? వాళ్ళని కొట్టి చంపేశారు. రాళ్ళ దెబ్బల చేత అందరూ కొట్టబడి చంపబడ్డారు. అగ్ని చేత కాల్చబడ్డది. నేటికి ఆ రాయల గుట్ట అలాగే ఉందట. ఆ తర్వాత దేవుని కోపము వాళ్ళ మీద ఏమైందంట? మల్లుకుందట. దేవుడు శాంతపరచుడై వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 300 మంది వెళ్ళక్కర్లేదు, మీరు అసలు యుద్ధం చేయక్కర్లేదు, ఆయనటువంటి ఊరిని నేను మీకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడట. ఎప్పుడు? సబితమైంది వాళ్ళ నుంచి తీసివేసిన తర్వాత ఆయనటువంటి పట్టణం మీదకి ఇప్పుడు చాలా సింపుల్గా యుద్ధం ఏమి చేయక్కర్లేకుండా దేవుడు ఒక మాట చెప్పాడు. మీరున్నటువంటి 300 మంది 3 భాగాలుగా విడుదల పొందమన్నాడు. ఒక భాగం గేట్ ఎదురుగుండగా నిలబడాలి, ఒక భాగం గేటుకి ఆ పక్కన దాక్కోవాలి, ఒక పక్కనే ఈ పక్కన ఒక భాగం ఉండాలి. 3 భాగాలుగా మీరు విభాగింపబడండి. మీరే గేట్ ఎదురుగుండగా నిలబడగానే
ఇదిగో మళ్ళా వచ్చారా ఇలాని మిమ్మల్ని తరుముకుంటా వస్తారు. ఇశ్రాయేల్ ప్రజల మీద తరుముకుంటానికి వాళ్ళు ఆయనటువంటి ఊరు వాళ్ళందరూ రాగానే మొత్తం అందరూ వచ్చేస్తారు గేటు దాటి బయటికి. ఇదిగో ఈ పక్కన దాక్కున్న వాళ్ళందరూ దయచేసి గేట్లోనికి వెళ్ళిపోవాలా, ఈ పక్కన వాళ్ళలోనికి వెళ్ళిపోండి, ఆ పట్టణాన్ని ఈజీగా మీకు అప్పగిస్తానన్నాడు. చాలా సింపుల్గా, ఎవరికి కష్టం కలగకుండా చాలా ఈజీగా ఆ పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలు సొంతం చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు చేశాడు? శబితమైంది వాళ్ళలో నుంచి తీసివేసినప్పుడు. ఒకసారి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, శబితమైన దానికి మనలో చోటు వస్తే, శబితమైనది మనలో ఉంటే దేవుని ఆశీర్వాదానికి ఏమైపోతాం తెలుసా? మనం దూరం అయిపోతాం. శబితమైన దానికి మనలో ఏముంటానికి వీల్లేదు, చోటు ఉండటానికి వీల్లేదు. ఒకసారి పరిశీలించుకుందామా? ఇశ్రాయేలుకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, ఇశ్రాయేల్ని విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు వాళ్ళకి దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళలో ఒకడు దేవుడు చేయొద్దన్న పని చేశాడు కనుక దేవుని ఉగ్రతకి వాళ్ళు ఏమయ్యారు? గురైపోయారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు చేయొద్దన్న పని చేస్తే మొత్తం అందరూ ఒక్కడు చేస్తే ఇంట్లో మొత్తం ఇంటి అంతటి మీదకి ఏమొచ్చి పడుతుంది? దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. ఇప్పుడు యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెప్పాలి, ముగిస్తాను నేను త్వరగా. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకి వెళ్ళమన్నాడు. మరి యోనా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆ తర్షీసుకి వెళ్ళటం వల్ల, తర్షీసుకి వెళ్ళే వాడ ఎక్కటం వల్ల వాడ మీదకి ఏమొచ్చి పడ్డది? పాపం వాడలో ఉన్న వాళ్ళకన్నా ఏమన్నా తెలుసా? పాపం వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారా? కానీ ఎవడి వల్ల వచ్చింది? దేవుని మాట విననటువంటి, దేవుని మాటను గైకొన్నటువంటి, దేవుని మాటను పక్కన పెట్టినటువంటి యోనా వల్ల ఆ యోడలో ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఏమొచ్చి పడ్డది? విపక్తి వచ్చి పడ్డది. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడంటే ఫ్లైట్లో మన వాళ్ళు కోయిట్ల నుంచి వస్తున్నారు. రంగం వెళ్ళేవారంటే, రంగం మన పూర్వీకులు, వాళ్ళు మళ్ళీ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? సముద్ర ప్రయాణం. వాళ్ళలో రావాలంట, వాళ్ళలోనే. రంగా నుంచి ఏం తెచ్చుకున్నా ఇందులో తెచ్చుకునేవారంట, వాళ్ళలోనే తెచ్చుకోవాలి. వాడ ప్రయాణం. ఇంతకుముందు అండమాన్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎలాగ వెళ్ళేవారు? వాళ్ళలోనే వెళ్ళేవారు. నేడైతే వాళ్ళకి ఫ్లైట్ సౌకర్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్లైట్ మీద వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. వాడ ప్రయాణం. నిజంగా తర్షీసుకి వాడలో ఉన్న వాళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు, అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇంటికి రకరకాల వస్తువులు కొనుక్కుని వెళ్తున్నటువంటి వాళ్ళు వాడ. కానీ ఏం జరిగిందని తెలుసా? ఒరే బ్రతుకుంటే వస్తువులు మళ్ళా కొనుక్కోవచ్చు, వాడ తేలిక అవుతుందని ఈ వాడలో ఉన్న బలువైనటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ ఎక్కడ పడేస్తారు వాళ్ళు? తేలికయ్యిందా? తేలికయిందండి. వాడలో ఉన్న వస్తువులన్నీ సముద్రం నడేసినా కూడా వాడేం కాలేదు, తేలిక కాలేదు. కారణం ఏంటి? అప్పుడు డౌట్ వచ్చిందంట, ఒరే ఇంత విలువైనటువంటి వస్తువులు మన వాడలో నుంచి బయట ఆడేసినా కూడా ఈ వాడ ఏమవట్లేదు, తేలట్లేదంటే ఇది ఎవడో వాళ్ళు వచ్చింది కీడు, ఆడెవడో కూడాలని అప్పుడు లాటరీ చేశారు. లాటరీ చేస్తే ఎవరి పేరు వచ్చింది? ఇందాక యెహోషువ లాటరీ వేస్తే ఆకాని పేరు వస్తే, ఇప్పుడు లాటరీ వేస్తే వాడ యజమాని యోనా గారి పేరు వచ్చింది. పైన అందరిలో యోనా ఎవడరా అంటే ఈ జనాలందరిలో ఎవడో లేడంటే యోనా. మరి ఎక్కడున్నాడు? ఆఖరి అంతస్తు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. అంటే బరువైనడు ఎక్కడున్నాడు? వాడకి బరువైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? వాడు అడుగు భాగాన్ని ఉన్నాడు. వాడు తేలుతుందా? పైన ఎన్ని వస్తువులు కింద ఆడైతే మాత్రం బరువైనడు ఎక్కడున్నాడు? బరువైపోయినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎలాగ వాడు తేలుతుంది? చాలా భారం అయిపోయింది. లాటరీ పేరుని వచ్చిందట. వాడు యజమాని నిద్రపోతున్నటువంటి ఆ యోనా దగ్గరికి వెళ్ళి, ఓయ్ నిద్రపోతా, నీకేం సంభవించిందిరా బాబు, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఇంతకీ తమరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి సంగతి? తమ వ్యాపారం ఏంటి? ఇప్పుడు తర్షీసుకి వెళ్ళే ప్రయాణం అసలు ఎందుకోసం వెళ్తున్నారు మీరు? ఎవరు అడుగుతున్న మాటలు? వాడు యజమాని ఆయన దగ్గర కూర్చుని అడుగుతున్నాడు. వాడు యజమానితో ఏం చెప్పాడు తెలుసా? యోనా ఏం చెప్పాడు? నేను ఎవరినో తెలుసా? హెబ్రీయుడను. ఎవరండి? ఎవరు? చూడండి, ఎవరిని నేను
భూమిని, ఆకాశమును, సముద్రములను అన్నిటినీ కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాకు నేను ఏమై ఉన్నాను తెలుసా? భయస్తుడిని అయి ఉన్నాను. ఆయన అంటే నాకు చాలా భయం. అంటే ఇప్పుడు ఎవరి శిష్యుడినేనో? భూమిని, ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఎవరినో తెలుసా? నేను శిష్యుడను, ఆయనందు భయభక్తులు కలిగిన వాడను, ఆయన ప్రవక్తనని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ముట్టడానికి ఎవడైనా సాహసం చేస్తారా? ఎందుకని? ఇప్పుడు మనకు దొరుకుని కుర్రాడు అక్కడ దొరికాడు, పట్టుకున్నాం గట్టిగా. ఇంత పోసి చూసేటాడికి ఎవడొచ్చారే ఆడ ఎమ్మెల్యే గారి కొడుకంటే అని అట్టుకుంటారా? ఎవడైనా అట్టుకుంటారా? వదిలేస్తారు వెంటనే, భయం. కానీ ఇప్పుడు ఎవరు శిష్యుడు? ఇతను దేవుడైన యెహోవాకు ప్రవక్త. అయ్యో ఇతడు ఇలాగని కింద వచ్చిన వాళ్ళకి వెళ్తాడు, చెప్పుకుంటూ వచ్చాడు అవన్నీ. అవి భయపడ్డారు. అరే బాబు, నీ కోసం వచ్చింది ఇవాళ ఈ తుఫాన్ అని చెప్పి ఆర్డర్ వచ్చింది, మరి ఏంటి సంగతి అన్నారట. నిజమే, నా కోసం వచ్చింది. నేను నినివేకి వెళ్ళాలా? నినివేకి వెళ్ళవలసిన నేను తర్షీషుకి వెళ్తున్నాను. నా వల్ల నిజంగా ఈ తుఫాను నా వల్ల వచ్చింది, నేను ఒప్పుకున్నాను. అయితే మీరు నన్ను ఏం చేయండి తెలుసా? కాళ్ళు చేలు పట్టుకుని ఈ సముద్రంలో పడేయండి అన్నాడట. ఏం చేయాలా అంటే సముద్రంలో పడవేయండి, మీరు నెమ్మదిగా ప్రయాణం కొనసాగించుకోండి, నన్ను సముద్రంలో పడవేయండి అని బ్రతిమాలాడట. పడేద్దామంటే ఎవరు శిష్యుడు అని చెప్తున్నాడు? దేవునికి ప్రవక్తనని చెప్తున్నాడు. మరి పడైతే దేవుడు ఊరుకుంటాడా అని ఇలా భయపడిపోయాయంటే కాళ్ళ ఏళ్ళపడి బ్రతిమాలించుకుని ఎక్కడ ఆడాయించుకున్నాడు తెలుసా? ఎందుకు ఆడాయించుకున్నాడు? చచ్చిపోద్దామని. నినివేకి వెళ్తే వాళ్ళు చంపుతారు, తర్షీషుకి వెళ్తుంటే దేవుడు చంపిలాగా ఉన్నాడు, ఎందుకు వచ్చిందని చచ్చిపోద్దాం అనుకుని ఎక్కడ ఆడేయమన్నాడట? సముద్రంలో పడవేయమన్నాడట. కానీ ముందే దేవుడు ఎరిగి సముద్రంలో పలానా టయానికి ఇన్ని గంటలకి ఒక మనుషుణ్ణి సముద్రంలోంచి వాళ్ళలోంచి పడేస్తారు, ఆ వ్యక్తికి నష్టమో కష్టమో కలగకుండా ఆ వ్యక్తిని జాగ్రత్తగా లోన కడుపులో దాచుకుని నువ్వు తీసుకెళ్ళి నినివే పట్టణంలో, నినివే రేవులో కక్కని దేవుడు అంట తిమింగలం అనేటువంటి శాపకు ఆజ్ఞాపించాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అంటే ఇంతకీ ఈయనకి తెలియనటువంటి రహస్యం ఒకటి జరిగిపోతుంది. ఎవరికి తెలియదు ఈ సంగతి? శాప కడుపులో యోనా ఉన్నట్టు యోనాకు తెలుసా? చెప్పాలి మీరు. చూడండి, వాక్యం చూసుకోండి. శాప కడుపులో యోనా ఉన్నట్టు యోనాకు తెలుసా? చెప్పాలా? శాప కడుపులో యోనా ఉన్నట్టు యోనాకు తెలియదు. మీరు ఆ వాక్యం అంతా చదివితే సముద్రంలో పడవేయించుకుంటమే తెలుసు, తర్వాత ఏమైపోడో యోనాకు తెలియదు. కానీ దీని ప్రణాళిక అంత ఎవరిది? దేవుడు. ఆల్రెడీ దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు. 80 ఎడ్లు ఒకసారి మింగేయగలిగినటువంటి అంత త్రిమింగలం అంటది. ఎన్ని ఎడ్లు? 80 ఎడ్లని ఒకసారి మింగేద్దంట, అంత పెద్ద చేప అంట. అందుకే యోనంట ఇలా నడుస్తూ తిరిగాడు చేప కడుపులో. ఎలాగా? నడుస్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నాసు నన్ను కమ్మింది అంటున్నాడు. ఏంటి అంటే ఎక్కడున్నాను అనుకుంటున్నాడు ఆయన? నాసు ఎక్కడుంటుంది? సముద్రం గర్భంలో నాసు నన్ను కమ్మింది అనుకుంటున్నాడు. కానీ ఎక్కడున్నాడు? శాప కడుపులో ఉన్నాడనే సంగతి యోనాకు తెలియదు. యోనాకి తెలియదు. శాప అంటే ఎదురీదికి వెళ్ళి నినివే రేవులో కక్కిన తర్వాత అప్పుడు తెలిసిందంట యోనాకి, ఎక్కడున్నానో శాపం ఇంకొచ్చింది, నన్ను ఇక్కడ ఆడేసిందని. నా ప్రియ సహోదరులరా, దేవుని మాట విననందున యోనా ఒక్కడి వల్ల మొత్తం తర్షీషు ప్రయాణికులందరికీ ఏమొచ్చి పడ్డది? ఇబ్బంది వచ్చింది. నీ ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే వాడొక్కడు వల్లే నీ కుటుంబం అంతటికి శోధన వస్తుంది. ఒక్కడ వల్లే శబితమైంది మన ఇంటికి వస్తుంది. ఆ శబితమైంది మన ఇంటిలో ఉండటం వల్ల మనందరికి ఏమొస్తుంది? ఆ కీడు సంభవిస్తుంది. ఒక్కడే యోనా ఒక్కడి వల్ల తర్షీషు మొత్తం అంతా వచ్చింది. ఆకాన్ ఒక్కడి వల్ల ఇశ్రాయేలు అందరికి ఏం వచ్చి పడ్డది? నష్టం వచ్చి పడ్డది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులరా, దేవుడు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. కానీ నువ్వు శబితమైన దానికి చోటిచ్చావా?
ఆయన మాత్రం నీ దగ్గర ఉండడు. నువ్వు ప్రభుని స్తుతించినంతకాలం, నువ్వు గణపరుస్తున్నంత సేపు నీ పక్కన ఉంటాడు, నీతో పాటు ఉంటాడు ఆయన. సిగరెట్ వెలిగించావా, నీ దగ్గర ఉంటాడా? నీ నోటిలో పొగ తాగుతుంటే దేవుడు ఉంటాడా? మందుగా ఇప్పితే అక్కడ ఉంటాడా దేవుడు? సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తుంటే దేవుడు ఉంటాడా? ఆలోచన చేసుకోండి. ఆయన వ్యర్థమైన దాని దగ్గర ఆయన ఉండడు. సబితమైంది మన దగ్గర చోటు చేసుకుంటే ఆయన మన దగ్గర ఉండనే ఉండడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఉదయకాలపు వేళలో మాటిచ్చిన దేవుడు అన్నాడు తప్పడం. అయితే దేనికి చోటు ఇవ్వకూడదు? మనం సబితమైన దానికి మనం చోటు ఇవ్వకూడదు. వ్యర్థమైన దాన్ని మనలో అస్సలు దాని వైపు మనం పరిగెట్టకూడదు. దేవునికి ఇష్టలుగా మనం ఉండగలిగితే, దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించగలిగితే ఆయన మనలో నిడువడు, ఎడబాయడు. మాట ఇచ్చిన దేవుడు అన్నాడు, మాట తప్పని దేవుడు ఆయన. ఏం తప్పుడైనా మాట తప్పడు. కాబట్టి దేవుడు నిత్యము నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం సిగ్గుపడినిచ్చేవాడు అసలే కానే కాదు. మన తలదించుకునే వానికి అసలే చేయడు. ఎప్పుడో తెలుసా? పాపానికి మనం దూరంగా ఉన్నాం చెప్పు, మోసానికి దూరంగా ఉన్నాం చెప్పు, అన్యాయానికి దూరంగా ఉన్నాం చెప్పు, అక్రమైన క్రియలకు మనం దూరంగా ఉన్నాం చెప్పు, దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. పాపానికి చోటిచ్చావా, మోసానికి చోటిచ్చావా, అక్రమైన క్రియలకు చోటిచ్చావా, వెంటనే ఎవరు వస్తారో తెలుసా? సాతానుడు వచ్చి కూర్చుంటాడు. అక్కడి నుంచి దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఈరోజు దేవుడు నీకు దూరం అయిపోతే ఏమీ చేయలేం. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఏమి చేయలేం. దేవుని కాదని కూడా ఏమీ చేయజాలం. కాబట్టి ఎవరి కృప ఉండాలి మనకి? దేవుని కృపే ఉండాలి. కాబట్టి ఈరోజు మనం దేవుని కృప మనల్ని వెంబడిస్తుందా, లేక సబితమైన దానికి మనం చోటిచ్చామా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడా, లేక మనకు దూరంగా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకుని సబితమైన మనలో ఉంటే తీసివేసుకుందాం. ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు కనుక దేవుడు వాళ్ళకి ఏమైపోయాడంటే దూరం అయిపోయాడట. కింద వచ్చిన కొద్దాం ముగిందాం. మనం 6వ వచనం చదువుదాం. 6వ వచనం చూడండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. చూడండి, మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములో అనుకొందురు. మేము కదల్చబడం. మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు. మాకు ఏమీ తక్కువ కాదు. మాకంత సమృద్ధిగా ఉంది, ఎవరు మాకు అక్కర్లేదు అనేటువంటి గర్వపు మాటలు కొంతమంది పలుకుతూ ఉంటారు. నేనెన్నడూ కదల్చబడనని నా క్షేమకాలమున అనుకుంటుని, అయినను ఒకరోజు నా పర్వతము కదిలించబడ్డది అంటాడు దావీదు. ఎప్పుడు అనుకున్నాడట? క్షేమకాలం ఏమనుకున్నాడట? నేను కదల్చబడను, నేను ఎన్నడూ కదల్చబడనని నేను ఎప్పుడు అనుకున్నాను తెలుసా? నా క్షేమకాలమున అనుకుంటుని అంటాడు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఏం చూడం, ఆపద చూడం అని అనుకుంటారట. ఇలాగా కదల్చబడకుండా స్థిరంగా ఉండగలగాలంటే ఎప్పుడు ఉండగలుగుతాం? ఒక 3-4 మాటలు త్వరగా మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 15వ కీర్తన 5వ వచనం. కదల్చబడకుండా ఉండాలంటే ఎప్పుడు ఉండగలుగుతాం? ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. నిరపరాధిని చెరపడానికి, ఒక మంచి వ్యక్తిని పాడు చేయడానికి, ఒక మంచి వ్యక్తిని కృంగజేయడానికి ఇష్టపడకుండా, నిరపరాధి జోలికి పోకుండా ఎవడైతే ఉంటాడో నిరపరాధిని చెరపిన వాడంట ఎన్నడూ ఏం చేయబడ్డంట? కదల్చబడడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నిరపరాధిని చెరపడానికి ఏం పుచ్చుకోకూడదట? లంచము పుచ్చుకోకూడదు, ద్రవ్యాన్ని పుచ్చుకోకూడదు. అలా పుచ్చుకున్నవాడంట కదల్చబడతాడు. అలా పుచ్చుకున్నవాడు ఏం చేయబడతాడు తెలుసా? నిరంతరము వాడు కదల్చబడకుండా ఉంటాడట. 16వ కీర్తన 8వ వచనం.
సరిగ్గా నువ్వు మింగేస్తే నేనేం చేయలేను ఇక్కడ. మన గుర్రి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. నా గురి సదాకాలం ఆయనందు నిలిచున్నది గనుక, నేను ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాను గనుక నేను ఎన్నడూ ఏమవను, కదల్చబడను. కదల్చబడకుండా వాడు ఉండాలంటే ఎవడో గురి ఎక్కడ ఉండాలా? దేవుని వైపే మన గురి ఉండాలట. దేవుని వైపే మన గురుంటే, దేవుని కుడిపార్శ్వమందే గనక మనం కూర్చోగలిగిన వారం అయితే మనం ఎన్నడూ ఏం చేయబడమంట, కదల్చబడము. ఆయన వైపు చూచినప్పుడు పేతురు గారు నీటిలో ములగలేదు. ఆయన వైపు చూసినప్పుడు ఏమవ్వలేదు, పేతురు నీటిలో ములగలేదు. సముద్రానికి ఏమయ్యాడు, తేలికయ్యాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూచాడు, సముద్రం నీటికి పేతురు గారు ఏమయ్యాడు, బరువయ్యాడు, మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అల్ప విశ్వాసి అంటున్నాడు ప్రభు. అంటే యేసుని ఎప్పుడైతే చూడడం మానేశాడో, గాలిని చూచాడో ఏమయ్యాడు, మునిగిపోయాడు. నీ గుర్రు ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి తప్పుకుంటుందో అప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా, కదల్చబడతావు. కానీ నీ గుర్రు ఆయన మీద నిలుపుంటే నువ్వెన్నడూ ఏం చేయబడవు, కదల్చబడవు. 21వ కీర్తన 7వ వచనం చూడండి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక అతడు కదలకుండా ఏమయ్యాడు తెలుసా, నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని యందు ఏముంచాడు, నమ్మిక ఉంచాడు రాజుగారు. కాబట్టి ఏమవ్వలేదు, అతడు కదలకుండా ఏం చేయబడ్డాడట, నిలుచున్నాడు. 19వ కీర్తన 11వ వచనం తన పొరపాటులను కనుగొనగలిగినవాడు ఎవడు. చూడండి ఇంకొక వచ్చి 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119, 11. 49వ కీర్తన 11వ వచనం చూడండి. చూడండి ఇక్కడ చాలామంది ఏమనుకున్నారంటే మేము తరతరములు నిలిచుంటాం అని వాళ్ళ ఆస్తులకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారట, వాళ్ళ భూములకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారట. కానీ ఇక్కడ నిలిచేవాడు స్థిరంగా నిలిచేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఏదో ఒక రోజున ఏమవ్వాలా, వాడు పడిపోతాడు. కానీ నిరంతరము నువ్వు నిలిచి ఉండాలంటే 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, నిరపరాధిని చెరపడానికి ఏం పుచ్చుకోనివాడు, ద్రవ్యమును లంచాన్ని పుచ్చుకున్నవాడు ఎలా ఉంటాడు, నిరంతరము నిలిచి ఉంటాడు. తర్వాత దేవుని మీద గురిని నిలిపినవాడు, దేవుని కుడిపార్శ్వమందు ఉన్నవాడు ఎన్నడూ ఏం చేయబడ్డు, కదల్చబడడు. 3, దేవుని యందు నమ్మిక ఉంచినవాడు ఎన్నడూ ఏం చేయబడ్డు, కదల్చబడ్డు. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నమ్మిక ఉంచితే నువ్వెన్నడూ ఏం చేయబడవో తెలుసా, కదల్చబడవు. ఒకవేళ దేవుని మీద నమ్మిక లేకపోతే నువ్వున్న స్థానము నుంచి కదల్చబడతావు. కాబట్టి దేవుని సన్నిధానంలో క్షేమకాలను అనుకుంటామంటే మేము కదలం, మమ్మల్ని ఏం చేయలేరు ఎవరైనా. మీరు గమనించండి, వాళ్ళ బళ్ళు వాళ్ళు అంటారు. ఏంటి వాళ్ళు ఏమయ్యాంట, బళ్ళు వాళ్ళు అయ్యాని. అంటే ఒకప్పుడు కోడేశ్వరుడిగా ఉన్నవాడు ఇప్పుడు అడుక్కునేవాడు గాను, ఒకప్పుడు అడుక్కునేవాడు ఈరోజు కోడేశ్వరుడిగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారట. ఎందుకంటే అది ఎవరికి ఇష్టం,
దేవునికి ఎవడైతే విధేయుడై దేవుని చిత్తానికి లోబడిన వాడిగా ఉంటాడో వాడిని దేవుడు అంచెంచులుగా ఏం చేస్తాడో వర్ధలు చేస్తాడు. అలా కాని వాడిని పైనుంచి కిందకి నెట్టేస్తాడు. కాబట్టి కదల్చబడకుండా ఉండాలంటే మన గురి ఎవరి మీద నిలపాలా? దేవుని మీద నిలపాలా. మన దేవుని అందేముంచాలా? నమ్మిక ఉంచాలి. నిరపరాధిని చెరపడానికి ఏం పుచ్చుకోకూడదు, లంచాలు పుచ్చుకుని ఒక మంచి వ్యక్తి మీద అబండాలు మనం వేయకూడదు. అలాగ వేయగలిగితే మనం కదల్చబడతాం. ఇంకా మీరు ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం అనుకుంటాను 18 అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 18 అధ్యాయం 7వ వచనం. చూడండి ఏమనుకుందంటే, కేమకాలని ఏమంది, నేను ఎన్నడూ ఎదవరాలను అవ్వను, నేను ఎన్నడూ ఎలాగ ఉన్నాను, నేను అలాగ ఉన్నాను అనేసి తను అనుకుందంట. కానీ ఒకరోజు దానికి వ్యతిరేకమైన జీవితాన్ని, సుఖ భోగాలన్నీ విడిచిపెట్టి కష్టాన్ని అనుభవించవచ్చు వచ్చినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంది. నిజమే, ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఏమవుతామో మనకి తెలియదు. ఈరోజు ఈ స్థితి ఇలా ఉంది, రేపు మన స్థితి ఏంటో కూడా మనకి తెలియదు. అదంతా ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృప. మనల్ని హెచ్చించవలసింది ఎవరో? దేవుడు. మనం స్థిరపరచవలసింది ఎవరో? దేవుడు. మనకు మనంగా ఏమీ కాబడలేం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు అనేవి ఎవరికి చెల్లించేవారుగా ఉండాలి తెలుసా? దేవునికి చెల్లించేవారిగా మనం ఉండాలి. ఒకరోజు మన స్థితి మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా ఎవరి కృప కావాలా? దేవుని కృపే కావాలి. కనుక కేమకాలను గర్వించొద్దు. శ్రమ అప్పుడు మనం బాధపడొద్దు. దేవునికి ఏమవుదాం? విధేయులు కాపాడదాం. దేవుని కృప చేత నింపబడదాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు అన్నాడు, ఏం తప్పుడు? మాట తప్పుడు, మాట తప్పుడు. ఒక మనుషుడి గురించే మాట ఇస్తే మాట తప్పుడు, మడమ తెప్పుడు అంటున్నారు. అంతకంటే గొప్పోడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆయనందు మనం ఏముంచుదాం? నిరీక్షణ ఉంచుదాం. సబితమైన దానికి దూరంగా ఉందాం. పాపము వ్యర్థమైనటువంటి వాటిని పక్కన పెడదాం. దేవునికి ఇష్టమైన రీతిలో ముందుకు సాగిపోద్దాం. అప్పుడు దేవుడు మనల్ని నిడువాడు, ఎడబాయడు. ఆయన కృపలో, ఆయన దయలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికిచ్చి రాగల దినాల్లో ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక. మీ అందరికీ వందనాలు. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినప్పటికీ ఈ వారం దినాలు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఇట్టి విధంగా సమకూర్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, సాక్యములు ఇచ్చుటలో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు తప్ప ఏమీ చెల్లించలేం. ఈ మధ్యాహ్న కాలపు వేళల్లో మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచి కృపతో నింపండి. నీ కృప లేనిది ఏమీ లేదు ప్రభువా. నీ చిత్తము లేకుండా ఏది జరగదు నాయన. ఇదిగో నీవు మమ్మల్ని విడిచిపెడితే కూడా ఏమీ చేయలేం. ఆనాడు యెహోషువ కాలంలో ఇశ్రాయేల్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళందరూ ఏమీ చేయలేకపోయారు. 36 మంది చనిపోవాల్సి వచ్చింది. కానీ నువ్వు తోడున్నప్పుడు ఎవరు చనిపోకుండా ఆయనటువంటి ఊరిని వారు ఎలా జయించగలిగారో మీరు మాతో మాట్లాడారు తండ్రి. నువ్వు తోడుంటే ఈ లోకములు ఏమున్నా లేకపోయినా అదే గొప్ప భాగ్యమునైనా. నీ తోడు లేని జీవితం, నీవు లేని జీవితం నీరు లేని ఎడారి వంటిది ప్రభువా. దయచేసి నీకు మేము ఏరుగా ఉండడం కాదు, నీతో అంటగట్టబడి నీ సారం తీసుకుని నీ ద్వారా ఆశీర్వాదానికి వారసులు కాబడేటువంటి సిద్ధపాటు మాకు దయచే. వచ్చిన పాలు పొందిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. బలహీనైన బిడ్డలను బలపరచు, రోగులైన వారిని స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఒకరు భాగ్యవతి వాళ్ళ పాపలను చూడడానికి హాస్టల్కి వెళ్ళి ఉండగా ఆ బిడ్డను మీరు దీవించండి. కీర్తిని బట్టి, రాహులను బట్టి కూడా ప్రార్థిస్తుంది. దీవించి
వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లు కృపనిమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను. కృపగలని దేవా నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాలపు వేళలో వెంకటరమణ యురేక్కను బట్టి ప్రార్థిస్తూ వాళ్ళని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. బలహీనులుగా ఉండగా వాళ్ళని బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయి. ఏ బలహీనత అని మీకు అసాధ్యమైంది లేదు. స్వస్థ ఇవ్వండి ప్రభా, స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలపు వేళలో యేసురత్నం పాస్టర్ గారు వాళ్ళ బామ్మర్ది ప్రభా హైదరాబాద్ నుంచి కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. చాలా సీరియస్ కండిషన్, మరి చాలా ప్రమాదకరంగా ఉందని విన్నాం తండ్రి. ఉదయం నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఆయుష్ను మీరు పెంచమని ప్రార్థిస్తున్నాను. జీవమరణాలు నీ వశములు ఉన్నాయి ప్రభా, ఆయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో కృంగిపోయారో ఆ స్థితి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వైద్యం చేయ డాక్టర్ కూడా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మంచి వైద్యం జరగడానికి కృపమ్మని అడుగుతున్నాను. కృపగల దేవా నీ కొందనాలు. ఈ ఉదయకాలపు వేళలో కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవుళ్ళతో నింపండి. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వాళ్ళ ప్రతి అవసరతలో మేలు చేయండి. ఇదిగో జరగబోయే ఉపవాస కూడుకులకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆయుత్తపరచండి. ప్రతి బిడ్డను పురుకొల్పండి ప్రభువా. నిర్లక్ష్యపాత్మ ప్రజల్లో తీసివేయండి. జరగబోయే కూడుకులన్నీ ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, మా కుటుంబాలకు, మా సంఘానికి ఓ మేలుకరంగా కూడుకులు జరగటానికి కృప దయచేయండి. ఉదయకాలపు వేళలో కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవునితోనే బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు పిడుకులు మీరు దీవించి తెచ్చిన దానికి ఇచ్చింది రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇచ్చి రాగల దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇదిగో అనుభవం ముట్టండి ప్రభా. ఓ చక్కని ఆరోగ్యమా బిడ్డకి ఇవ్వండి. మీ దయలు వర్ధెల చేయమని ప్రార్థిస్తున్నాను. మంగమ్మ గారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇచ్చి కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థన, మా విజ్ఞాపని పాసం చేర్చుకుని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం మీరు ఇచ్చి రాగల దినాల్లో నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోండి. యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఇడుకున్న మనకును, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును, వారు చేస్తున్న పని పాటలకు ఇప్పుడు నెల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతరం ఆయన కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచును గాక. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం వాదికిలిగనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ